ఒక ప్లాన్ ప్రకారం ఇదంతా జరుగుతున్నది. మార్వాడీలు ఎవరిని దోచుకుంటున్నారు. ఏదన్నా ఒక రోజు తెలుగు గో బ్యాక్, తెలంగాణ గో బ్యాక్ అని అంటే ఎక్కడికి పోతుంది మన సమాజం? ये जो मारवाड़ी समाज है ना, यहाँ लोग कई वर्षों से इनके बाप दादाओं का जन्म भी यही तेलंगाना में हुआ। గో బ్యాక్ మార్వాడి ఇప్పుడు తెలంగాణలో రాజుకుంటున్న మరో ఉద్యమం ఇది. రాష్ట్రంలో మార్వాడీల మీద వ్యతిరేకత ఏ ముహూర్తాన స్టార్ట్ అయిందో గానీ ఇప్పుడైతే ఇది అంత ఈజీగా చల్లారేలా కనిపించడం లేదు. మెల్లిమెల్లిగా ఈ ఉద్యమం అన్ని జిల్లాలకు పాకుతోంది. మీరు మా కడుపు కొడుతున్నారు, మా ఆత్మ గౌరవాన్ని దెబ్బతీస్తున్నారు, ఇక్కడి నుంచి వెళ్లిపోండి అంటూ బంద్కు పిలుపునిస్తూ తెలంగాణ వర్తక సంఘం ఓవైపు ఉద్యమిస్తుంటే, మీరు లోకలైతే మేము కూడా లోకలే, తెలంగాణ ఉద్యమంలో మేము కూడా పాల్గొన్నాం, మాకు వాటా ఇస్తారా అంటూ మార్వాడి సమాజం రివర్స్ అవుతోంది. వీరికి తెలంగాణలో కొంతమంది నుంచి సపోర్ట్ కూడా అందుతోంది. ఇలా మార్వాడీలు ఎవరు కురవుతుంది దెబ్బతిస్తున్నారు. మాకు తెలంగాణ సంపద దోచుకోవడం కోసం వస్తలేరు. వాళ్ళు వ్యాపారాలు చేసుకుంటున్నారు. తెలంగాణలో స్టార్ట్ అయిన ఈ గో బ్యాక్ మార్వాడి నినాదం ఇప్పుడు చాప కింద నీరులా ఏపీకి కూడా పాకుతోంది. దీంతో అసలు మార్వాడీలు అంటే ఎవరు, వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ చరిత్ర ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మార్వాడి అంటే అందరూ అదేదో కులం అని అనుకుంటారు. కానీ అది కులం కాదు, అది ఒక ప్రాంతం పేరు. రాజస్థాన్ లోని తారెడారికి దగ్గరగా ఉండే ప్రాంతమే మార్వార్. ఆ ప్రాంతంలో ఉండే వారినే మార్వారి అని, మార్వాడి అని పిలుస్తూ ఉంటారు. వారు మాట్లాడే భాషను కూడా మార్వాడి భాషనే అంటారు. మార్వారి అనే పదానికి అర్థం కూడా ఎడారి ప్రాంతాలకు దగ్గరగా ఉండే వారని తెలుపుతోంది. మార్వాడిలో 2 ప్రధాన మతాలు ఉంటాయి. వీరిలో హిందువులు, జైనువులు ఉంటారు. మతాలతో పాటు చాలా కులాలు ఉన్నాయి. వీరిలో సాంప్రదాయబద్ధంగా వ్యాపారం చేసే కులాలు ఉన్నాయి. మార్వాడిల్లో వ్యాపారం చేసే బనియా కులస్తులతో పాటు ఇతర వృత్తుల్లో ఉన్న కులాలు కూడా ఉన్నాయి. ఇప్పటి వరకు మనం చూస్తే మార్వాడిలో చాలా మంది వ్యాపారమే చేస్తారని తెలుసు. ఎందుకంటే ఎడారి ప్రాంతంలో వీరు ఉండటం వల్ల వారి ప్రాంతాల్లో వ్యవసాయం తక్కువ, దానిపై వారికి పెద్దగా అవగాహన కూడా ఉండదు. అందుకే పూర్వం నుంచి వారు సాంప్రదాయ వ్యాపార రంగంలోనే ఉన్నారు. హిందూ రాజపుత్ర రాజులు పాలించిన కాలంలో, ఆ తర్వాత వచ్చిన మొఘల్ ముస్లిం రాజుల పాలనలో, అనంతరం వచ్చిన బ్రిటిష్ కాలంలో కూడా వారు వ్యాపారాలే చేస్తూ వస్తున్నారు. అంతేకాదు ఆయా కాలాల్లో ఉన్న రాజులతో సఖ్యతగా ఉంటూ కొత్త కొత్త వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకుంటూ భారత్ తో పాటు పాకిస్తాన్, నేపాల్ వంటి ప్రాంతాలతో సహా భారత ఉపఖండం మొత్తం వీరు విస్తరించారు. వ్యాపారం చేసేందుకు తమకు ఎక్కడ అనుకూలంగా ఉంటుందో అక్కడికి వలస వెళ్లి అక్కడ బిజినెస్ మొదలు పెడుతూ ఉంటారు. అప్పట్లో కొన్ని సందర్భాల్లో రాజులకు అప్పులు ఇవ్వడంతో పాటు మార్వాడీలు ఆర్థిక సలహాదారులుగా కూడా ఉన్నారని చరిత్ర చెప్తోంది. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో మార్వాడీలో ఎక్కువగా కనిపించేది బనియాలు. వ్యాపారమే వీరి కుల వృత్తి. వీరితో పాటు ఇతర కులాల వారు కూడా ఉన్నారు. వీళ్లలో వ్యాపారమే కాకుండా అన్ని వృత్తులు చేసేవారు కూడా ఉన్నారు. ఇక రాజస్థాన్ లో కరువు వచ్చినప్పుడు నిజాంల కాలంలో మార్వాడీలు హైదరాబాద్ కు వలస వచ్చారని తెలుస్తోంది. బ్రిటిష్ వారి కంటే ముందే అంటే కుతుబ్ షాహీల కాలంలోనే మార్వాడీలు, గుజరాతీలు అనేక మంది హైదరాబాద్ కి వలస వచ్చినట్లు చరిత్రకారులు చెప్తున్నారు. కుతుబ్ షాహీల కాలంలో హైదరాబాద్ అనేది వజ్ర వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ఉండేది. అలా హైదరాబాద్ లో వజ్రాల వ్యాపారం కోసం వచ్చి ఇప్పుడున్న కార్వన్ ప్రాంతానికి వచ్చి మార్వాడీలు, గుజరాతీలు సెటిల్ అయ్యారు. భారతదేశంలో మార్వాడీలు ఎక్కువగా రాజస్థాన్ లో కనిపిస్తారు. ఆ తర్వాత వారు ఎక్కువగా మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటకలో ఉంటారు. ఆ తర్వాత స్థానంలో ఉమ్మడి ఏపీలో ఉన్నారు. భారతదేశం మొత్తంగా చూసుకుంటే వారి జనాభా 78 లక్షలకు పైగా ఉంది. ఇక భాషాపరంగా వారి భాష 20వ స్థానంలో ఉంది. ఇక 2011 జనాభా లెక్కల ప్రకారం అంటే 15 ఏళ్ల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో 76,480 మంది తమ మాతృభాష మార్వాడి అని చెప్పారు. అంటే అంతమంది మార్వాడీలు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరగవచ్చు. తెలంగాణలో మార్వాడీలు ఎక్కువగా రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాలకు వలసొచ్చారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో వీరి సంఖ్య అధికంగా కనిపిస్తుంది. హైదరాబాద్ లోని బేగం బజార్, సుల్తాన్ బజార్, మోండా మార్కెట్, గోషామహల్ వంటి చోట్ల వీరు ఎక్కువగా కనిపిస్తారు. బంగారం, బట్టల వ్యాపారాల్లో వారు ఎక్కువగా కనిపించిన ఫుడ్ రెస్టారెంట్స్, ఎలక్ట్రానిక్స్, పెయింట్, సిమెంట్, శానిటరీ వంటి షాపుల్లో కూడా మార్వాడీల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఇక మార్వాడిలో కొన్ని కుటుంబాలు అమంగల్, కడతాల్, కల్వకుర్తి తదితర చోట్ల వ్యాపారాలను విస్తరిస్తున్నాయి. మొదట్లో చిన్న కిరాణా షాప్, స్వీట్ షాపులతో ప్రారంభించి ప్రస్తుతం బంగారం, ఎలక్ట్రానిక్ నిర్మాణ రంగం, హోటల్స్, చెప్పుల వ్యాపారం వంటి రంగాల్లోనూ గణనీయమైన అభివృద్ధిని సాధించారు. అయితే మార్వాడీల వ్యాపార విస్తరణలో తమ వ్యాపారం తగ్గిందని స్థానిక వ్యాపారుల ఆందోళన. మార్వాడీలు తమ సామాజిక వర్గానికి చెందిన వారికి మాత్రమే ఉపాధి కల్పిస్తూ ఉండటంతో స్థానికులకు సైతం ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతున్నాయన్నది మరో వాదన. ఈ నేపథ్యంలోనే లోకల్ వ్యాపారులు మార్వాడి వ్యాపారస్తులపై తిరుగుబాటుకు దిగుతున్నారు. అన్ని చోట్ల మాదిరిగానే లోకల్, నాన్ లోకల్ ఫైట్ అమంగల్లో ఎంతో కాలంగా నడుస్తోంది. స్థానిక కుల సంఘాల తీర్మానాలతో కొత్తగా దుకాణాలను ఏర్పాటు చేసుకోవడం అన్నది అన్ని సామాజిక వర్గాల్లోనూ కొనసాగుతూ వస్తోంది. అయితే మార్వాడీలు మాత్రం ఏకపక్షంగా దుకాణాలను విస్తరించుకుంటూ పోతూ ఉండటమే స్థానిక వ్యాపారుల కోపానికి ఒకంత కారణమైంది. 3 ఏళ్ల క్రితం స్థానిక వ్యాపారులకు, మార్వాడీలకు ఒక ఒప్పందం కుదిరింది. అప్పటి వరకు ఉన్న మార్వాడీలు మాత్రమే వ్యాపారం చేసుకోవాలని, కొత్తగా వ్యాపారాన్ని విస్తరించవద్దన్నది ఆ ఒప్పందం సారాంశం. అయితే ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించి రీసెంట్ గా కొత్తగా షాప్ ను ఓపెన్ చేసేందుకు మార్వాడీలు ప్లాన్ చేశారు. దీంతో స్థానిక వ్యాపారుల ఆగ్రహానికి గురయ్యారు. దీంతో బంద్ కు పిలుపునిచ్చారు. మరోవైపు హైదరాబాద్ లో జరిగిన ఓ సంఘటనతో మార్వాడి గోబ్యాక్ అనే నినాదం ఊపందుకుంది. సోషల్ మీడియాలో ఇది వైరల్ కావడం, దీనిపై సామాజిక ఉద్యమకారులు, రాజకీయ పార్టీల నాయకులు స్పందించడంతో తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. దీంతో ఇది రాష్ట్ర స్థాయి ఉద్యమంలా మారిపోయింది. అటు ఏపీలో కూడా గోబ్యాక్ మార్వాడి స్లోగన్ రచ్చరచ్చవుతోంది. మార్వాడీలను తరిమికొట్టాలని రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ హెచ్చరించింది. దీంతో స్థానిక మార్వాడీలు, జైనులు ఎమ్మెల్యేను ఆశ్రయించి అండగా నిలవాలని కోరారు. మార్వాడీలపై ఈగ వారనివ్వబోమని ఎమ్మెల్యే కూడా మాటిచ్చారు. ఇటు హైదరాబాద్ లో మార్వాడి హఠావో, తెలంగాణ బచావో అంటూ గలమెత్తారు వైశ్య వికాస వేదిక నాయకులు. తెలుగు రాష్ట్రాల్లో మెల్లగా రాజుకున్న గోబ్యాక్ మార్వాడి నినాదం ఎటువైపు దారి తీస్తుందో వేచి చూడాల్సిందే.